చాలా టేస్టీగా ఆలు గోబీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ టేల్స్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆలు గోబీ కొంచెం నేను పిక్చర్లో చూపించినట్టు అట్లా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్నగా చిదురైపోతుంది కర్రీ, టేస్ట్గానే ఉంటుంది. సో దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మసాలాకైతే వీడియోలో చూపించినట్టు అల్లం, వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు, టమాటీలు, ఒక ఉల్లిపాయ నేనైతే తీసుకున్నాను. దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలండి. సో ఈ లోపల ఏంటంటే ఇవన్నిటిని ఫ్రై చేసుకోవాలి, ఆలు గోబీని. సో ఆ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మనం మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి. సో మసాలా కోసం అయితే కడాయిలో ఆయిల్ తీసుకొని జీలకర్ర ఫస్ట్ ప్రతిదానికి మనం వేస్తాం కదా, సో అలాగే జీలకర్ర తీసుకొని తర్వాత దాంట్లో ఈ పేస్ట్ చేసుకున్నవి అంతా వేసుకోవాలి. సో ఎండుమిరపకాయ వేసిన వల్ల మంచి కలర్ వస్తుంది కర్రీకి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. కారం తిన్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఎవరి బట్టి వాళ్ళు వేసుకోండి ఉప్పు కారాలు. సో కొంచెం ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసుకున్నా బాగానే ఉంటుంది. సో దాట్ ఏంటంటే మసాలా కొంచెం బాగా ఓపిక్గా దాన్ని ఫ్రై చేసుకోవాలి. సో దాట్ అంటే కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇట్లాగా మసాలా కొంచెం 5 to 10 మినిట్స్ పడుతుంది ఆ వాటర్ అంతా ఎగిరి ఇంకా ఆయిల్ పైనకి తేలే వరకు. సో ఈ లోపల ఏం చేయాలంటే మనం మసాలాలన్నీ వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ ధనియాల పౌడర్ వేసుకున్నాను, వేసి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. చాలా ఓపిక్గా మసాలా అయితే ఫ్రై చేసుకోవాలి. అంతా మన ఎసెన్స్ అంతా కష్టం అంతా మసాలా దగ్గరే ఉంటుంది. సో ఎటువంటి మళ్ళీ కొంచెం టైం మాడి ఎట్లా చేస్తే కర్రీ అంతా పాడైపోతుంది. సో ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. గరం మసాలా వెజిటేబుల్ మసాలా వస్తుంది కదా, వెజిటేబుల్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఈ వేయించి పెట్టుకున్న ఆలు ఇంకా గోబీ, కొంచెం మటర్ కూడా యాడ్ చేసానండి కొంచెం చూసినట్టే. సో ఇవన్నీ కలుపుకోవాలి. కొంచెం ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక మసాలా ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా ఒక 2 మినిట్స్ అయిపోయినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్నది మీ ఇష్టం, ఎంత కావాలో. కొంచెం ముక్క బాగా కర్రీ అంతా బాగా ఉడికిపోయినాక సో మంచిగా ఏంటంటే డ్రై ఎవరికైతే కావాలో ఈ స్టేజ్లో వాళ్ళు డ్రై కర్రీ తీసేసుకోవచ్చు, వాటర్ యాడ్ చేసుకోకుండా కూడా సరిపోతుంది. ఇక్కడ నేను గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసినాక ఇంకా అంతే, కర్రీ అయితే అయిపోయింది. సో దీంట్లో నీట్గా కొంచెం కొత్తిమీర అయితే మన